ఓం మహాగణపతే నమ, ఓం సరస్వత్యే నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 40వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, విభూతి యోగంలోకి మరింత ముందుకు వెళ్దామా? పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుష్యామృషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. ఇంతవరకు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అర్జునుడికి ఒక విషయం అర్థమైందండి. శ్రీకృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయి అడిగితే ఏమన్నా కోప్పడతాడేమో అని మనసులో ఒక సందేహం ఏర్పడి ముందుగా కృష్ణ పరమాత్ముడిని పొగిడి ఆ తర్వాత తన సందేహాలని అడగడం జరుగుతుందండి. అంచేతే ఇక్కడ మనం అర్జున వాచాన్ని చెప్పుకోవడం జరుగుతుందండి. ఏమన్నాడు అర్జునుడు? హే కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరంధాముడివి, పవిత్రుడువు, అందరిలోకి శ్రేష్ఠుడివి, ఈ శరీరంలో వెలుగుతున్న ఆత్మజ్యోతి రూపుడవు, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆదిదేవుడువు, పుట్టుక లేనివాడివి, అందరికీ ప్రభువు అయినటువంటి వాడవు. పూర్వము ఎందరో ఋషులు చెప్పగా నేను నీ గురించి విన్నాను. వారెవరంటే ముఖ్యంగా దేవఋషి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొన్నగా వారు చెప్పగా నీ గురించి విన్నాను. ఇప్పుడు నేను స్వయంగా నీ నుంచి అయ్యే విషయాలు ఎన్నో నేను విన్నాను. దీనిని బట్టి నాకేం అర్థమైందంటే నువ్వు సామాన్యమైన వాడు కాదు అని నాకు అర్థమైంది. మీరు ఈ లోకంతో వ్యాపించి ఉన్నారని మీరే చెప్పారు. అయితే ఈ లోకంలో ఏ జీవులలో, ఏ వస్తువులలో, ఏ పదార్థాలలో మీ విభూతి ఉన్నది, మీరు ఎలా ఉన్నారు, అవన్నీ నేను సవివరంగా తెలుసుకోగోరుతున్నాను. మీరు శ్రద్ధగా మళ్ళీ నాకు చెప్పండి. నేను వినటానికి కుతూహలపడుతున్నాను, తెలుసుకోవాలని కోరుతున్నాను. అందుచేత నా యందు దయించి నాకు సవిస్తారముగా ఏదీ మిగిల్చకుండా మీ విభూతులను నాకు తెలియచేయండి అని చెప్పి ప్రార్థించటం జరిగిందండి. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పడం మొదలుపెట్టాడండి. హంతతే కదయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్జున, నీకు ఇదివరకే చెప్పాను కదా, నేను సర్వవ్యాపిని, ఆది అంతము లేనివాడిని, సమస్త లోకంలో నాయలోనే ఉన్నాయని నేను నీకు ఇదివరకే చెప్పాను. అలాగే నా విభూతులు కూడా అంతములేవి, అనంతమైనవి, దివ్యమైనవి అన్నీ వివరంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే నీవు అడిగావు కాబట్టి ముఖ్యమైన వాటిని కొద్దిగా నీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా విను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయములలో ఉన్న ఆత్మస్వరూపుడిని నేనే, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యము అంతమును నేనే. ఈ సృష్టి స్థితి లయములు అన్నీ నేనే అయి ఉన్నాను. సర్వభూతాయ స్థితః అంటే సర్వభూతములలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాను అని చెప్తున్నాను. అంటే సమస్త జీవరాశులలోని ఆత్మస్వరూపుడుగా నేను ఉన్నాను అని చెప్తే మరి అందరూ పరమాత్మ స్వరూపులే కదా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం ఆలోచించకూడదు కదా. అందరినీ మనం భగవత్ స్వరూపులని భావించి మెసులుకోవాలి కదా. యాక్చువల్గా ప్రతి దేహంలోని కూడా మనోబుద్ధి అహంకారములు సాక్షిగా చూస్తున్న ఆత్మ ఉంటాయండి. అయితే ఈ ఆత్మ ప్రాపంచిక విషయాల్లో తగులుకొని జీవాత్మగా మారుతుంది. అంటే జీవాత్మ కూడా ఆత్మస్వరూపమే. అందుచేత ప్రతివారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అంటే పరమాత్మ స్వరూపుణ్ణి, నేను వేరు పరమాత్ముడు వేరు కాదు అని
తెలుసుకోవాలండి. అదే తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానము అవుతుందండి. అంటే అర్థమైందండి. నేనంటే ఆత్మస్వరూపుడును, నేనంటే ఈ దేహముతో ఉన్నానని కాదు, నేను ఈ దేహం అని కాదు. అంటే నేను ఉన్నానంటే నేను శరీరంతో ఉన్నాను కదా, నేను ఉన్నాను అంటే ఆత్మస్వరూపుని, ఆత్మస్వరూపుడిగా ఉన్నాను, నేనే పరమాత్మ స్వరూపుడిని. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతులను ప్రకటిస్తున్నాడండి. అతిథి కుమారులు ఆదిత్యులు అంటారండి. వీరు మొత్తం 12 మంది. ఈ ఆదిత్యులలో విష్ణువుని నేను, జ్యోతిర్మయ స్వరూపులలో సూర్యుడును, సూర్యకిరణాలను నేనే, మరుతులను దేవతలు నేను మరీచి అనువాడను, నక్షత్రాలలో నేను చంద్రుడిని. అర్థమైందండి. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఇక్కడ చెప్తారండి కృష్ణ పరమాత్ముడు, వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే ఈ 4 వేదాలలో నేను సామవేదాన్ని, అలాగే దేవతలలో నేను ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సుని. దీన్ని బట్టి అర్థమవుతుందండి మీకు మనస్సు ఎంత ఇంపార్టెంటో. ఆ మనస్సుని నేనే అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా మనకు కూడా తెలియజేయడం జరిగింది. అర్జునుడితో పాటు మనకు కూడా తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కృష్ణుడు అడగడానికి మనకి అవకాశం లేదు. మన తరపున అన్నీ అర్జునుడు అడిగాడు, ఆయన మనకు అన్నీ సవివరంగా చెప్తున్నాడు. మనం చేయాల్సిందల్లా శ్రద్ధగా విని వాటిని ఆచరణలో పెట్టుకోవడమే. ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఋషులంతా కూడా మన కోసం తపస్సు చేసి అన్నీ చూసి తరించి మనకి ఏది మంచి ఏది చెడ్డ అన్నీ తెలుసుకొని మంచిని మనకు పంచారు. మనం సింపుల్గా వాటిని ఆచరించడమే, ఆ ఫలాన్ని స్వీకరించడమే. చాలా సింపుల్ అండి. తర్వాత ఈ సకల జీవరాశులలో ఉన్న చైతన్యమును నేనే అంటే ఆత్మస్వరూపుడు నేనే అంటారండి. అంటే ఈ శరీరం ఒక జడ పదార్థము. ఈ శరీరంలో ఆ చైతన్యం లేకపోతే శరీరం పనిచేయదండి. అది శవంతో సమానం, ఎందుకు పనికిరాదు. ఇంట్లో శవం ఉంటే ఎవరైనా ఉంచుకుంటారండి? ఎవరు? ఈ శరీరంలోంచి ఆ చైతన్యం వెళ్ళిపోయిందంటే ఆ శవాన్ని కూడా మనం శ్మశానానికి తీసుకెళ్ళి ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఎవరో శవాన్ని ఇంట్లో ఉంచుకోవాలని కోరుకోరు. అందుచేత ఆయన చెప్పండి, ఈ శరీరంలో ఉండేటువంటి ఆ చైతన్యాన్ని నేనే. అర్థమైందండి. ఆ చైతన్యం లేకపోతే మనం ఏంటో. అంచేత ఈ చైతన్యము భగవత్ స్వరూపము, ఆయన ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నాడు. ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తజోయక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుణ్ణి. శంకరుడు అంటే శం అంటే శుభములు, కరుడు అంటే కలిగించేవాడు. అంటే శుభాల్ని కలిగించేవాడే శంకరుడు. అయితే ఈ శుభాల్ని మన ప్రాపంచిక సుఖాలుగా భావించకూడదండి. దుఃఖపూరితమైన ఈ శరీరం నుండి మనకి విముక్తిని ప్రసాదించేవాడు, జనన మరణ అనే ఈ విషయ సర్కిల్ నుంచి మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలండి. అలాగే యక్షులు రాక్షసులలో నేను కుబేరుణ్ణి, వసువులు 8 మందిలో నేను అగ్నిని, స్థిరముగా ఉండే పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని. పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కంద సరసామస్మి సాగర. పార్థ, ప్రతి పనిని ముందుంచి నడిపేవాడు పురోహితుడు. ఆ పురోహితులలో నేను దేవ పురోహితుడు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని. సేనా నాయకులలో నేను కుమారస్వామిని. జలాశయాలలో నేను సాగరుని అంటే సముద్రుణ్ణి. తర్వాత శ్లోకంలో మహర్షులలో భృగు మహర్షి నేను అంటానండి. సప్త ఋషులు వేరు, ఋషులు వేరు అండి. సప్త ఋషులు ప్రతి మన్వంతానికే మారిపోతూ ఉంటారండి, ఋషులు మాత్రం మారరు. శబ్దాలలో ఏకాక్షరమైనటువంటి ఓంకారాన్ని నేను భగవతులో చాలా చోట్ల
ఓంకారం గురించి చెప్పడం జరుగుతుందండి. ఓంకారం అనేది ఒక సింగిల్ వర్డ్ కింద మనం చూసుకున్నట్లే చాలా చిన్నది, చాలా పవిత్రమైనది, చాలా అద్భుతమైన మంత్రము. ఏమీ చేసుకోకపోతే ప్రశాంతంగా కూర్చుని ఓంకారం మీద ధ్యానం చేసుకోండి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా చోట్ల ఓంకారం గురించి చెప్పండి. అటువంటి ఓంకారాన్ని నేనే, యజ్ఞాలలో జపయజ్ఞంని నేనే, అంటే జపం చేస్తూ ఉంటాం కదండి మనం, ఏదో నామస్మరణనే మామూలుగా అనుకోకుండా 108 సార్లు, ఒక 1116 సార్లు, ఏదో ఒక లెక్క ప్రకారం మనం జపం చేస్తుంటాం. ఒకవేళ మాల లేకపోయినా కూడా కళ్ళు మూసుకుని ఒక నామ ఉచ్చారణ చేస్తుంటాం. జపం, ఆ జపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, తపస్సు సమానం ఉంటుంది. అటువంటి వాటిని జపాన్ని నేను, అంటే ఎన్నో యజ్ఞాలు ఉన్నాయండి, అందులో జపయజ్ఞం కూడా ఒకటి. అటువంటి యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను, కదలకుండా ఉండేటువంటి వాటిలో హిమాలయాన్ని నేను అని చెప్పడం జరిగింది. తర్వాత వృక్షాలలో అశుద్ధి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రావి చెట్టు ఉంటే చాలు, ఎందుకంటే రాత్రిళ్ళు పగలు కూడా అది ఆక్సిజన్నే ఇస్తూ, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్నే ఇస్తూ ఉంటాయండి. అటువంటి పవిత్రమైన వృక్షాలలో రావి చెట్టుని నేనే. దేవర్షులలో నేను నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మహామహర్షిని అని చెప్తాడండి. తర్వాత శ్లోకంలో అశ్వములలో పాల సముద్రం నుంచి పుట్టిన అంటే అమృతంతో పుట్టిన ఉచ్చస్రవాన్ని నేనే. ఇక్కడ ఏం చెప్తాడండి, అశ్వములలో పాల సముద్రం నుండి అమృతంతో సహా పుట్టిన ఉచ్చైశ్వరమును నేనే. భద్రగజములలో ఐరావతాన్ని, మనుష్యులలో ప్రభులు అంటే రాజుని నేను, అంటే మనుషుల్లో రాజుని నేను అన్నా అంటే రాజు ఎంతో ధర్మాత్ముడై ఉండాలి, ధర్మ పరిపాలన చేయాలి. రాజు ధర్మ పరిపాలన చేయకపోతే తర్వాత తను దానికి సంబంధించిన శిక్షని అనుభవించాల్సి ఉంటుందండి. ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి. ఇక్కడ ఏం చెప్తుండే, ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను, అంటే వజ్రాయుధాన్ని లోహాలతో తయారు చేయలేదండి, ఒక మహాముని శరీరంలో తయారు చేసిన చాలా పవిత్రం, చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. అలాగే పాడి ఆవులలో కామధేనువుని నేను. కామధేను అంటే అడిగిందల్లా ఇచ్చే కల్పతరు అండి. అయితే ఇక్కడ మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలండి. ఈ కామధేనుని మనం విల్ పవర్తో మనం పోల్చుకోవచ్చు. దృఢ సంకల్పుడై మానసికంగా సంకల్పించి మనకి ఏది కావాలంటే అది మనకు వస్తుంది, అది కామధేను అని మనం పాజిటివ్గా ఆలోచించి చెప్పుకోవచ్చండి. సంతానోత్పత్తికి కారణమైనటువంటి మన్మధుడి నేనే, సర్పములలో వాసుకిని నేనే. అలాగే తర్వాత శ్లోకంలో నాగులలో అనంతుడిని నేను, జలదేవతలలో వరుణుడిని, పితృదేవతలలో ఆర్యముడిని నేనే అంటారండి. ఇక్కడ మనం కొంచెం చెప్పుకోవాలని, పితృదేవతలలో ఆర్యముడిని నేనంటే మనం చనిపోయిన వారికి తర్పణాలు అవి ఇస్తూ ఉంటామండి. అయితే కొంతమంది అంటుంటారు, చనిపోయిన వారు మళ్ళీ పుడతారు కదా, మళ్ళీ పుట్టిన వారికి తర్పణాలు ఏంటి, అంత ట్రాష్ అని అంటుంటారు. అయితే మనం ఇడిచే పితృతర్పణాలు, పిండాలు ఇవన్నీ కూడా మనం నమ్మితే తప్పకుండా పితృదేవతలకి చేరుకుంటాయండి, వారు సంతృప్తి చెందుతారు. ఒక్కోసారి మనం ఎన్నో కష్టాల్లో ఉంటే కన్సూమర్లు ఎవరో కనపడకపోతే మనకి ఏదో సాయం అందుతూ ఉంటుంది. అది మనం ఈ కార్యక్రమాలను చక్కగా చేస్తే అప్పుడు వారు పైనుంచి మనల్ని ఆశీర్వదించి సహాయం చేయడానికి అవకాశం ఏర్పడుతుందండి. ఈ విధంగా కూడా ఆలోచించండి. ఇది మూఢనమ్మకం అని, నేను చెయ్యను, నాకు అవసరం లేదు, చనిపోయారు గతం గతః అని భావించడం కాదు. ఈ పితృతర్పణాల్లో ఇంత రహస్యం ఉంది. ఆ పితృతర్పణాలన్నీ పాలించే ఆయన ఆర్యముడు, అంటే ఈ వ్యవస్థనంతటిని కూడా పర్యవేక్షించేది ఆర్యముడండి. ఆ ఆర్యముడిని నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే ఇదివరకు స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు నేనే అన్నాడు, ఇప్పుడు యమలోకానికి అధిపతి అయిన యముణ్ణి కూడా నేనే అని చెప్పడం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఓం తత్ సత్.